మన కోడంగల్ కాన్స్టిట్యున్సీలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీ వాళ్ళన్న గౌరవనీయులు తిరుపతి రెడ్డి గారిని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో నాది మోమినాపూర్, మా ఊర్లోనే జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఒక 10th క్లాస్ అమ్మాయి పైన అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు కీచకంగా ప్రవర్తిస్తే అక్కడ ఉన్నటువంటి తోటి ఉద్యోగి దానికి సంబంధించి ఒక వీడియో క్లిప్ను తయారు చేసి దాన్ని అక్కడున్న లోకల్ లీడర్లకు ఇవ్వడం వల్ల లోకల్ లీడర్లు సెటిల్మెంట్ అంటే ఈ సెటిల్మెంట్ ఏదో అమ్మాయికి న్యాయం జరిగే విధంగా కాకుండా వాళ్ళ సెల్ఫిస్ట్ కోసం సెటిల్మెంట్ చేయడం జరిగింది. దీని మీద ఈ సోషల్ మీడియాలో వస్తున్నది మాత్రమే వైరల్గా బయటికి రావడం జరిగింది. దీన్ని చూసిన తర్వాత అందరూ రెస్పాండ్ అవుతున్నారు. అంతకుముందు జరిగింది 7 తారీఖు జరిగింది అనేది వాయిస్. 7 తారీఖు నుంచి ఈ మధ్య 10-15 రోజుల వరకు సెటిల్మెంట్ ఉండి వాడు ఎవరైతే ఈ టీచరు డబ్బులు ఇయ్యలేని అన్నప్పుడు మన మీద చేసుకున్నారు అనేది కూడా వినిపిస్తుంది బయటికి వార్తలు. దీన్ని ఈ నోట ఆ నోట బాకీ పెద్ద ఎత్తున బయటికి వెళ్ళడం వల్ల ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా వచ్చి నిన్ననే డిఎస్పీ గారు ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేసిర్రు. ఎవరెవరైతే దాంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తను చట్టం ఉంది అని నిరూపించినందుకు పోలీసు వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే రేపు ఇట్లాంటి పునరావృతం కాకుండా స్కూల్ అంటే దేవాలయాలు, మనము దేవాలయాలను నమ్ముతాం, గుళ్ళకి పోతే సైలెంట్గా సైలెంట్గా వస్తాం, ఏ చిన్న ఒక మాట మాట్లాడితే సౌండ్ చేయొద్దని. అట్లాంటి సందర్భంలో దేవాలయాలతో పాటు పోల్చే స్కూళ్ళలో ఇట్లాంటి దుర్మార్గం పనులు చేస్తే ఇది ఒకటే కాదు, రేపు ఎక్కడ పునరావృతమైనా కూడా సహించేది లేదు. దీనికి బీఆర్ఎస్ మొత్తం ఎప్పుడు ఎన్నంటూ ఉంటూ ప్రతి ఒక్కరిని మేము విడిచిపెట్టే పరిస్థితి లేదు. బాలిక విషయం మీద మైనర్ బాలిక విషయం జరిగింది 7వ తారీఖు రోజు. 7 తారీఖు రోజు జరిగితే దాన్ని మనకు బయటికి వచ్చింది ఎప్పుడు ఏంటంటే 20 తారీఖు రోజు వచ్చింది. ఆ 20 తారీఖు రోజు రావడానికి కూడా ప్రధాన కారకులు ఏమంటే మీరే. అంటే సామాజిక అంశాలని బయటికి తీయని లోపల ఉన్న అటువంటి 4th ఎస్టేట్ జర్నలిస్టులు, సామాజిక సోషల్ మీడియా వర్కర్లు అందరూ కలిసి ఈ విషయాన్ని, ఇంత దారుణమైన విషయాన్ని వెలికి తీసేయడం లోపల మీరు ప్రముఖ పాత్ర వహించినందుకు ప్రత్యేకంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది జరిగింది, ఈ సంఘటన అమానవీయమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా, ఏ ప్రాంతంలో జరిగినా ఎవరు హర్షించరు. దీన్ని కంపల్సరిగా ఖండించాల్సిన అంశమే ఉండదు. కానీ ఈ మొత్తం వ్యవహారం లోపల పూర్తి స్థాయిలో విఫలమైంది విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమైనరు. ఇక్కడ ఉన్న మండల విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమైనరు, అందరూ విఫలమైనరు. ఇది ఆ స్కూల్లో జరిగే వ్యవహారాలన్నీ గత సంవత్సరం డిసెంబర్ 22 తారీఖు రోజు ఆ పాఠశాలలో పనిచేసి ఉపాధ్యాయుడు ఇచ్చిండు. ఎవరి పేరు మీద ఇచ్చిండు? తెలుగు పండిత్, ఇప్పుడున్న నిందితుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాని పేరు మీద ఇప్పుడు ఇట్లా వెకిలి చేష్టలు చేస్తున్నాడు అని ఆ గత డిసెంబర్ 20 తారీఖు రోజు జరిగిన సంఘటన 6, 7వ తరగతి విద్యార్థులు ఇవి ఒక ఉపాధ్యాయునికి చెప్తే ఈయన ఉపాధ్యాయుడు అతని స్వస్థలతో అతని జాబ్ ఐడి కార్డుతో సహా చేసి ఇట్లా మన స్కూల్లో ఈ విధంగా జరుగుతున్నది, మీరు చర్యలు తీసుకోవాలని ఆ హెడ్ మాస్టర్కి 22 తారీఖు రోజు జరిగిన సంఘటన చూసుకొని 22 తారీఖు డిసెంబర్ రోజు ఇది చేసిండు, కంప్లైంట్ చేసిండు. దీని మీద హెచ్ఎం కానీ, ఆడ ఉన్న విద్యాశాఖ అధికారి కానీ, జిల్లా ఉన్నత శాఖ అధికారులకు ఈ లెటర్ పోయలేకుంటుందా? ఇంత జరిగేటప్పుడు 4 నెలల క్రితం జరిగిన 4 నెలల క్రితం నుంచి ఇట్లా జరుగుతున్నదని స్కూల్లో తెలిస్తే వీళ్ళు ఏమన్నా చర్యలు తీసుకున్నారా విద్యాశాఖ అధికారులు? దాని మీద ఎంక్వైరీ ఒకటి చేసిండ్రా? జిల్లా మానిటరింగ్ అధికారులు వచ్చి దీని మీద పరిశీలన చేసిండ్రా? ఆడ ఈ ఇద్దరి మధ్యన ఉపాధ్యాయుల మధ్యన గొడవలు జరుగుతున్నాయంటే ఒక ఉపాధ్యాయుని తీసి డిప్యూషన్ ఏనికి లేకపోయినా ఓళ్ళని అట్లే పెట్టుకున్నారు. మళ్ళా ఈ వ్యవహారం ఇంత జరుగుతున్నా కూడా అట్లే పెట్టుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత 7 తారీఖు రోజు ఆ వీడియో కూడా ఎట్లా ఒక పాఠశాల లోపల సీసీ కెమెరాలు పెట్టాలంటే ప్రత్యేకమైన పరిస్థితుల లోపల డిఓ ఆఫీస్ నుంచి ఏమిటి అనుమతులు వస్తేనే పెట్టాలి. ఈ స్కూల్కి డిఓ ఆఫీస్ నుంచి ఎలాంటి అనుమతులు లేవు సీసీ కెమెరా పెట్టడానికి. కంప్యూటర్ ఆఫీసులో సీసీ కెమెరా పెట్టి ఈ విజువల్స్ చేసి బయటి ప్రపంచానికి ఒక మైనర్ బాలిక యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ఈ ఉపాధ్యాయులు కూడా పాల్పడడం ఎంతవరకు సమంజసం? అంటే ఈ చాలా సున్నితమైన అంశాలని బయటికి తీసుకొని వచ్చి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఇదంతా అయిపోయింది. ఇదంతా 7 తారీఖు వరకు ఒక ఎత్తు అయిపోతే మళ్ళీ కొత్త నాటకం. ఆ అమ్మాయికి మైనర్ బాలిక కుటుంబానికి మైనర్ బాలికకు
వాళ్ళ దానికి అండగా ఉండి ఇలాంటి వ్యవస్థ ఇలాంటి చేష్టలు చేసిన వ్యక్తిని చేష్టలు చేసిన ఉపాధ్యాయుని శిక్ష పడేలా చేయాల్సిన ప్రజాప్రతినిధులే ఏం చేస్తున్నారు? వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేసిండ్రు. అంటే లక్షల రూపాయలు డీల్ తీసుకొని అమ్మాయి జీవితం, మైనర్ బాలిక జీవితం నాశనం కాకపోతే, కుటుంబం జీవితం నాశనం కాకపోతే మా స్వలాభం ఏమిటిది? ఉపాధ్యాయుని కీచక ఉపాధ్యాయుని పైన బ్లాక్మెయిల్ చేస్తూ దాదాపు లక్షల రూపాయలు ముట్ట చెప్పినట్లు కూడా మాకు ప్రత్యేకమైన ఆధారాలు ఉన్నాయి. ఇది ఉన్నాయి. ఆయన కూడా చెప్పుకున్నాడు. అది అవసరమా, మనకు అవకాశం వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు దానిలను కూడా మనం మీడియా పరంగా ప్రత్యేక పరిస్థితుల లోపల దానిలను కూడా ముందరికి తీసుకురావడానికి ఆస్కరిస్తాము. అంటే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలాంటి సంఘటనలు జరిగితే నీ ఊరికి నువ్వు సపోర్ట్ చేస్తావా, లేకపోతే ఉపాధ్యాయునికి సపోర్ట్ చేస్తావా? ఉపాధ్యాయునికి ఎట్లా సపోర్ట్ చేస్తావు నువ్వు? ఉపాధ్యాయునికి శిక్ష పడేలాగా చేసింటే మేమందరం మీకు హ్యాట్సప్ చెప్తుంటాం. అరే ఉపాధ్యాయునికి నా గ్రామంలో నా మైనర్ బాలికని ఇట్లా చేసినావు, నువ్వు ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు, నేను సస్పెండ్ చేస్తాం, లేకపోతే డిప్యుటేషన్ చేస్తాం, నీ మీద చర్యలు తీసుకుంటాం, జైల్లో పెట్టించేది ఉంటుంది. మీరు వాడిని కీచక ఉపాధ్యాయుని కాపాడడానికి మీరే ఒక పథకం వేసి మీరే ఇది చేసి మిమ్మల్ని అందరినీ మేనేజ్ చేస్తాం, ఇది చేస్తామని ఎంతవరకు సమంజసం? ఇది సోషల్ మీడియా మిత్రులు ఇదాన్ని ఈ సమాజంలోకి బయటికి తీసుకురాకపోతే ఇదంతా కనుమరుగయ్యేదే కదా. ఒక అమ్మాయి జీవితం నాశనం అయ్యేదే ఉండదు కదా. ఈ కీచక ఉపాధ్యాయుడు ఇంకా ఇలాంటి సంఘటనలు పైసలు పోతే మనకి ఇది జరుగుతుందనే ఉద్దేశం ఉంటుండే కదా. మీరు ఎవరికి ఒత్తాసు పలుకుతున్నారు? సమాజానికి ఒత్తాసు పలుకుతున్నారా, లేకపోతే ఎవరో ఒకరికి నేరస్తులకు ఒత్తాసు పలుకుతున్నారా? దీని మీద మీరు మన సభ్య సమాజం ఆలోచన చేయాల్సిన అంశం ఉన్నది. ఇదంతా ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత ఈ సోషల్ మీడియా, పత్రికలు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన తర్వాతనే ఈడ ఉన్న అధికారులు కానీ అందరు కానీ స్పందించారు, లేకపోతే అప్పటివరకు ఎవరు స్పందించలేరు. ఇది ఆరోపణలు వచ్చినాయి, ఈ రూపంలో వచ్చినాయి, విచారణ జరుగుతుందని కూడా బయటకు పెట్టలేరు. అంటే ప్రధాన పత్రికల్లో కథనాలు వచ్చిన తర్వాతనే ఇది మొత్తం వ్యవస్థ అంతా లీకౌట్ అయింది. అంటే మీ ఊళ్ళో జరిగే వ్యవహారాలన్నీ మీరే మూసి పెట్టుకొని ఏదో జరుగుతుందని అంటే ఇప్పుడేమి ఉన్న సామాజిక అంశాల లోపల ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిజం వాళ్ళు చాలా చురుకుగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ఒక అంశమే కాదు, వీళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంటే పార్టీ మీ గ్రామం నుంచి ఉన్న ప్రజాప్రతినిధులైన మీరే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఒక అధికార పార్టీకి ప్రెసిడెంట్గా ఉంటూ మీ గ్రామం లోపల సర్పంచ్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో మీరుండి ఈ చిన్నమైన కుంచితత్వంతో లక్షల రూపాయలకు ఆశపడి ఇలాంటి వ్యవహారం చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఒకటి అయిపోయిందా? ఇంకోటి, మన మున్సిపాలిటీ ఎన్నికల లోపల వ్యవస్థ గెలుపోవడంలో సహజం అయిపోయింది. మీరు అధికారంలోకి వచ్చేటలకు మా ఇంట ముఖ్యమంత్రి ఉండడం, మేము అధికారం మాదే ఉండదు, మేము ఏం బేస్ ఎక్కితే నడుస్తుంది అని వ్యవహారాలు చేస్తున్నాయి. ప్రధాన పత్రికల లోపల అంటే ఆడ నాగంపల్లి 13వ వార్డు లోపల అప్పటి లోపల 336 సర్వే నెంబర్ లోపల 1 ఎకరా భూమి, ప్రభుత్వ భూమి, ఊరు నడిబొడ్డున ప్రభుత్వ భూమిని సేకరించి పల్లె ప్రకృతి వనం అనేది ఏర్పాటు చేస్తే అయిన కౌన్సిలర్ భర్త శ్యామప్ప జేసీబీని, అది ఇంకోటి ప్రైవేట్ జేసీబీ కూడా కాదు, మున్సిపల్ సిబ్బంది దగ్గర పెట్టుకొని కుల్పిస్తున్నాడు. 20-30 మొక్కలు నాటితే మాతోనున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పోయి అడ్డుకొని దాని మీద కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు స్పందిస్తలేరు, అటవీ శాఖ అధికారులు స్పందిస్తలేరు, నా తహసీల్దార్ కూడా స్పందిస్తలేరు. అంటే అధికారం ఉండదు, మా కింది నుంచి మాది మీదే ఉండదు, మా రాష్ట్రంలో అధికారం ఉండదు, మా ముఖ్యమంత్రి మా కాన్స్టిట్యున్సీ వ్యక్తి ఉన్నాడనే ఉద్దేశంతోనే మీరు ఏమి భూ కబ్జాలకు ఇవన్నిటి పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. దానిపైన కంపల్సరీగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. నిన్న ఒక అంశం జరిగింది. ఏం జరిగింది? ఒక ప్రజాప్రతినిధిగా, ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రజాప్రతినిధిగా ఆయన భర్త పోయి పోలీస్ స్టేషన్లా ఇట్లా సంగతి సార్ ఏమైనా సమస్యలు ఉంటే మాకు చెప్పండి, మేము దాని ద్వారా ఇది చేస్తాం, మేము ఆ సమస్యల మీద ఏమైనా ఉంటే మా గ్రామంలో మేము సామరస్యంగా ఉంటాం, మీ పరంగా మనకు న్యాయ వ్యవస్థ పరంగా ఏమైనా లొల్లులు జరగకుండా, శాంతి భద్రత భంగం కలగకుండా మేము చేస్తామని బుడ్డోళ్ళ శ్రీనివాస్ అప్డేట్పల్లి బుడ్డోళ్ళ శ్రీనివాసు ఆడికి పోలీస్ స్టేషన్ కాడికి పోతే ఎస్ఐ విజయ్ కుమార్ గారు ఏమంటున్నా అంటే నీవే వాడా నాన్న పోయని అన్నాడట. అది మన మెయిన్ స్ట్రీమ్ సుమన్ టీవీలో కూడా వచ్చింది, వాళ్ళు పోయి ధర్నాకున్నారు. అంటే ఇంత వ్యవస్థ జరుగుతున్న అధికారుల పైన కూడా ఎలాంటి చర్యలు లేవు. గతంలో కూడా ఆయన చేసిన వ్యవహారం ఇదే. ఇప్పుడు ఇంతకుముందు మన 5వ వార్డు కౌన్సిలర్ గోపాల్ గారి మీద దాడి జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులపైన దాడి జరిగింది. అది కేసు ఇచ్చి దాదాపు చాలా రోజులు ఇప్పటి వరకు కేసు కూడా చేస్తలేరు. అంటే అదే 4వ వార్డు కౌన్సిలర్ గోపాల్ కూడా మేము పోయినాము,
ఇది కేసు పెట్టండి సార్, మనము ఓళ్ళు పెట్టిండ్రు, వాళ్ళ మీద కేసు చేసిండ్రు, మా మీద కేసు చేసిలేదు సార్, పెట్టండి సార్, ఇదంతా సామరస్యంగా పోతాము అనే అంశం పెడితే కూడా వాళ్ళు కూడా చేశారు. ఇక్కడ ఉన్న మొత్తం అధికారులు ఇప్పుడు నాకు ఇంకో విషయం జరిగింది ఏమంటే ఎంపీడీ ఆఫీస్ లోపల కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్లకు మాత్రమే బిల్స్ చేస్తున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్లకు అసలు బిల్స్ చేయడం లేదు. అంటే పాత ఉన్న బిల్స్లను కూడా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటే ఇస్తలేరు. అంటే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం, ఇది ఎక్కడి ఇది? ఇలాంటి వ్యవస్థ ఎప్పుడు లేకుండే. ఎవరికి అయితే రికార్డ్ చేసిండ్రా, ఎంబీ రికార్డ్ అయిందా, దాని తర్వాత బిల్లు ఇవ్వాలా అనే అంతా అది రొటీన్ ప్రాసెస్. ఇప్పుడు దానికి ఇంకొకటి వీళ్ళు బీఆర్ఎస్ వల్ల వీళ్ళు ఇదే ఇట్లా బొట్లు పెట్టి చేయడం వల్ల సభ్య సమాజం ఊరికి ఎదుర్కొంటలేదు. ప్రజాస్వామ్యం లోపల గెలిచిన ప్రతి ఒక్కరికి సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి, సమానమైన అవకాశాలు ఇవ్వాలి. ఇలాంటి వ్యవహారాలు ఇంకా ముందు జరిగితే సహించేది లేదు. ఇంకొక కొత్త విషయం ఏమిటంటే మద్దూరు పట్టణం ఏర్పడినప్పటి నుంచి ప్రతి అంటే పెద్ద సంత లోపల, జిల్లా లోపల పెద్ద సంత లోపల మద్దూరు సంత, గురువారం సంత పెద్దది. వీరికి దాదాపు ఒక 8-9 మండలాలకు వెళ్ళి ప్రజలు వస్తారు. ఆ రోజు గురువారం రోజు బ్రహ్మాండంగా సంత నడుస్తుంది. ఈ సంతని అనాది కాలం నుంచి అంటే మేము ఇంకా పుట్టలేము, మాకు తెలియనప్పటి నుంచి మా నాన్నలు మా పెద్దలు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆ బజార్ సంత అని అంటాం. ఆ ఏరియాల నుంచే ఆ 16వ వార్డు నుంచి గ్రామ మున్సిపల్ ఆఫీస్ నుంచే ఉంటది. దాన్ని కొంతమంది స్వలాభాల కోసం ఆ నుంచి ఎత్తేసి వేరేతో పెడదామనే అది సమంజసం కాదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 6 మంది కౌన్సిలర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము కూడా వ్యతిరేకిస్తున్నాము. ఆ సంతని ఇప్పుడు ఆడ రోడ్ వైండింగ్ జరిగితే అక్కడ ముందర జరగడానికి 14 వార్డుల స్థలం ఉన్నది, యువతల మన 16 వార్డుల స్థలం ఉన్నది. ఈ స్థలాలలో పెట్టాలి. రెండో వార్డులో కూడా స్థలం ఉన్నది. దాన్ని ఆ గ్రామంని నిర్వీర్యం చేసి కొత్తగా మా వాళ్ళ స్వలాభాపేక్షం కోసము సంతని మారుస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. దానికోసం మేము బీఆర్ఎస్ పార్టీ ముందుండి ఉద్యమం చేసి ఆ సంతని అక్కడి నుంచి మార్చకుండా చేస్తామని చెప్తున్నాను. ఈ 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో విషయం ఫస్ట్ 2 నిమిషాలు చెప్పగలుగుతున్నా. సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతుంటే మన సొంత సీఎం, అది మన కాన్స్టిట్యూన్సీలో సీఎం కాన్స్టిట్యూన్సీలో ఇటువంటి జరుగుతుంటే మన సీఎం విద్యాశాఖ కూడా మినిస్టర్ ఆయననే ఉన్నారు. ఇటువంటి దాని మీద ఎందుకు స్పందిస్తలేరు? మరి ఇది వాళ్ళ ముఖ్య అనుచరులు దీన్ని ఒక విషయం జరుగుతున్నాయంటే వాళ్ళు సెటిల్మెంట్ చేసి చేసినట్టని విషయాలు కూడా బయటకు వెళ్తున్నవి, కొన్ని వార్తల్లో కూడా వచ్చినవి. సెటిల్మెంట్ చేయడానికైనా ఉన్నారా నీకు ముఖ్య అనుచరులు, లేకుంటే మీ పార్టీ వ్యవస్థ నడిపించి ప్రజాసేవ చేయడానికే ఉన్నారా అని ఒకటే ప్రశ్నిస్తున్నాను. మీరు మీ ముఖ్య అనుచరులు మీకు ఎడమ భుజం కుడి భుజం అనే ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ముళ్ళు. ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఒక సర్పంచ్ భర్తగా ఉన్నారు. వాళ్ళే ఇటువంటి విషయాన్ని సెటిల్మెంట్ చేసి మాట్లాడడం అంటే చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది మాకు. మేము ఈ విషయం జరుగుతుందంటే మేము బయట ఒక విషయం కూడా నోరెప్పకుండా ఏది ఇవి తప్ప ఒప్ప ఏందనే ఆలోచన చేసుకుంటూ ఉంటే పేపర్లలో వస్తున్నది. ఇంతవరకు వాళ్ళ నాయకులే వాళ్ళు స్పందిస్తలేరు. ఇటువంటి దాన్ని ఈ సెటిల్మెంట్ చేసిన ముఖ్య నాయకులనే ముందు అరెస్ట్ చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ని కానీ సర్పంచ్ భర్తని కానీ ముందు అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. ఇప్పుడు ఆడ ఒక పంతుల్ని సస్పెండ్ చేసిండ్రు, వాళ్ళ మీద ఒకటే కేసు చేసిండ్రని విషయం విన్నాం మేము. అది పంతుల మీద ఒకటే కాదు, పంతులకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా సపోర్ట్ చేసినట్లనే సర్పంచ్ భర్త కానీ ఇంకా ముఖ్య ఆడ ఉన్న హెచ్ఎం కూడా బాధ్యత వహించాలి, ఎంఏ కూడా బాధ్యత వహించాలి. ఈ విషయం మీద సీఎం స్పందించి దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను. నిర్వహించడానికి గల కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, గత వారం 10 రోజుల నుండి మోమినాపూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో జరిగినటువంటి సంఘటన విషయం మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంచలనంగా మారినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఒక తల్లిదండ్రి తర్వాత గురువు అని అన్నారు. అంటే తల్లి జన్మనిస్తుంది, తండ్రి మరి పెంచి పోషించి వాళ్ళని అన్ని రకాలుగా అన్ని కష్టపడి చదివించేందుకు తండ్రి తోడ్పడతాడు. వాళ్ళను సమాజం లోపల సరైన మార్గంలో ఏ విధంగా నడవాలి, సాటి మనిషి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి,
సమాజం లోపల అందరిని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా నడవాలి, సాటి మనిషికి మనం ఏ విధంగా ఇచ్చేయాలనే ఆలోచనతోటి విద్యాబుద్ధులు నేర్పి సమాజంలోకి పంపించేటటువంటి గొప్ప వ్యక్తులు గురువు. మరి అటువంటి గురువు స్థానంలో ఉండి అభం శుభం తెలియనటువంటి మైనర్ స్టూడెంట్స్ మరి విద్యార్థినుల పట్ల ఇంత అసభ్యకరంగా ప్రవర్తించడం అనేటటువంటి చాలా నీచమైనటువంటి చర్య. దీనిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి విద్యాబుద్ధులు నేర్పే పదవిలో ఉండి ఇటువంటి నీచానికి ఒడిగట్టినటువంటి ఆ ఉపాధ్యాయుని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారానే ఇది ఈరోజు బయటికి రావడం జరిగింది. ఏదైతే సోషల్ మీడియాలో అదేవిధంగా ప్రింట్ మీడియాలో కూడా మరి పేపర్లలో కూడా రావడం జరిగింది. మేము దాంట్లో చూసిన ఎంబడే బీఆర్ఎస్ పార్టీ తరఫున 5 మందిమి డిఓగా సంబంధిత హెడ్ మాస్టర్కు ఫోన్ చేసినాం. ఆయన రెస్పాండ్ కాలే, ఫోన్ తీయలే. అదేవిధంగా ఎంఈఓ గారికి కలుద్దామని ఫోన్ చేసినాం, ఆయన కూడా మరి రెస్పాండ్ కాలేదు. కాకపోతే ఇదంతా కాదని చెప్పి మేమందరం డిఓ గారి ప్రత్యక్షంగా కలవాలని చెప్పి నారాయణపేట డిఓ ఆఫీస్కు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోయినాం. ఆయన ఏదో మీటింగ్లో ఉన్నాడు అక్కడిక్కడ అంటే 5 గంటల వరకు వెయిట్ చేసి సాయంత్రం 5 గంటలకు డిఓ గారిని కలిసినాం. మేము ఒకటే డిఓ గారికి వివరించడం జరిగింది, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి గురువు అంటే మరి సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి విధానంలో ఉండి ఒక మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఈ విధంగా చేసినటువంటి ఆ ఉపాధ్యాయుని పైన మీరు కఠినమైన చర్య తీసుకోవాలి. ఒకవేళ మీరు చర్య తీసుకోలేదంటే నెక్స్ట్ డేనే మేము పార్టీ తరపున పెద్ద ఎత్తున మరి బయటికి రావాల్సి వస్తుంది, ధర్నాలు నిర్వహించాల్సి వస్తుంది, రాస్తారోకాలు చేయాల్సి వస్తుంది, చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. మీరు ఆ ఉపాధ్యాయుని పైన కఠినంగా చర్య తీసుకోవాలి, ఆ హెడ్ మాస్టర్ పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి డిఓ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మేము ఒక కమిటీ చేసినాం, ఆల్రెడీ ఎంక్వైరీకి పంపించి ఆ రిపోర్ట్ రాగానే ఆయన పైన చర్య తీసుకుంటామని చెప్పి మరి నెక్స్ట్ డేనే అనుకుంటా ఆయన సస్పెండ్ చేస్తున్నామని చెప్పి మరి ఒక పేపర్ స్టేట్మెంట్ రావడం జరిగింది. ఆ విధంగా చేసినటువంటి సంఘటన. ఇంకొక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఇది ఒక సీఎం నియోజకవర్గం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నిర్వహిస్తా ఉన్నారు. మరి ఆయన విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి ఈ శాఖ లోపల ఇటువంటి నీచమైన పనులు జరుగుతుంటే కూడా మరి ఎందుకు జరుగుతున్నాయి, మీ డొల్లతనం బయటపడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మీరు విద్యాశాఖ పైన పర్యవేక్షణ లేదు, రాష్ట్ర వ్యాప్తంగా లేదు, నియోజకవర్గంలో లేదు, ఈ మండల స్థాయిలో లేదు. కాబట్టి విద్యాశాఖ పట్ల మీ పర్యవేక్షణ లేదు, మీ యజమాయిషి లేదు. కాబట్టి ఈరోజు ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మోమినాపూర్ గ్రామంలో సీఎంకు ముఖ్య అనుచరులం, ముఖ్య నాయకులం అట్లా ఇట్లా అని చెప్పి బయట మాట్లాడుతూ ఉంటారు. మండలంలో ఏ ఇష్యూ ఉన్నా ఇది ఇట్లా అదే ఇట్లా అధికారులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు అనుకూలంగా మరి పనులు చేసుకున్నటువంటి సందర్భాలు చాలా చూసినాం. మేము వారికి ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా నిజంగా మీరు ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఇంత ఘోరమైన సంఘటన అక్కడ జరిగితే ఇంతకుముందు మా వాళ్ళు చెప్పినట్లు మీరే దగ్గరుండి ఆ ఉపాధ్యాయుని మరి కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మీ ముఖ్యమంత్రి గారికో మరి ఇనాగ్రేషన్లకు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒక ప్రోటోకాల్ పాటించారు, ఒక వ్యవహారం పాటించారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను మరి మీరు పిలువారు, మీ తిరుపతి రెడ్డి గారు వస్తారు, రిబ్బన్లు కట్ చేస్తారు, అవి ఇవి చేస్తారు కదా. మరి ఆయన చెప్పి మరి ఆ ఉపాధ్యాయుని మీద కఠినంగా చర్య ఎందుకు తీసుకోలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. సోషల్ మీడియా ఎలా, ప్రింట్ మీడియా ఎలా, ఎలక్ట్రానిక్ వచ్చిన తర్వాతనే మీరు రెస్పాండ్ అయ్యి, అది ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి మేము కూడా పార్టీ తరఫున డిఓ గారికి ఇతర అధికారులకు మేము కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పిన తర్వాతనే ఇటువంటి కార్యక్రమాలు చేసి ఈ రోజు సంబంధిత వారిపైన చర్యలు తీసుకునే ముందుకు వచ్చిండ్రు. తప్పిస్తే మీకు ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం పైన కానీ ఈ ప్రజాస్వామ్యం విలువలు కాపాడే విషయంలో కానీ మీకు చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా తిరుపతి రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, గతంలో కూడా కొత్తపల్లి మండలంలో అల్లీపూర్ విషయంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక బీసీ బిడ్డ
ఆయననే కొట్టించి మళ్ళీ ఆయనపైనే అట్రాసిటీ కేసు పెట్టించి మరి దుర్మార్గంగా ఆయనను జైలుకు పంపే ప్రయత్నం మరి మీ అనుచరుడు చేసిండు కొత్తపల్లి మండలంలో. అప్పుడు కూడా ఆయనకే మీరు వత్తాసు పలికిండ్రు. మరి మొన్నటికి మొన్న నాగంపల్లిలో కొత్తగా గెలిచిన కౌన్సిలరు మళ్ళీ ప్రభుత్వ ఆస్తి పల్లె ప్రకృతి వనం అక్కడ ఉన్నటువంటి దాన్ని విధ్వంసం చేసి జేసీబీ తీసుకపోయి విధ్వంసం చేసిండు. మరి ఆయన కూడా ఎలాంటి చర్యలు లేవు. మోమినాపూర్ గ్రామంలో కూడా అదే పరిస్థితి. ఈ ఈ 2-3 సంఘటనలు ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఒక లిస్టే తయారవుతుంది. దీనికి అంతటి కారణం ఏదయ్యా అంటే ఎంత మీరు ఉన్నటువంటి ధీమా, ఏం చేసినా మేము ఏం చేసినా, ఎంత విచ్చలవిడిగా వ్యవహరించినా, ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించినా మమ్మల్ని అడిగే అధికారులు ఎవరు, మమ్మల్ని అడిగేటోడేవాడు, మా మీద చర్య తీసుకునేటోడు ఎవరనే ఒక ధీమాతోటే ఈరోజు ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్పిస్తే ఎక్కడ కూడా ప్రజల పట్ల కానీ మరి సామాజిక వ్యవహారాలలో కానీ సామాజిక అంశాలలో కానీ ఎక్కడ కూడా న్యాయం జరగాలి, మరి అందరి విలువలు కాపాడాలనే ఆలోచన మీకు ఎక్కడ కూడా లేదు. ఇంత విచ్చలవిడితనమా? ఒక అభం శుభం తెలియని ఒక మైనర్ బాలిక ఆ ఉపాధ్యాయుని అట్లే విసిపెడితే ఆమెతో పాటు ఆ విద్యాలయంలో ఉన్నటువంటి మిగతా విద్యార్థుల పట్ల కూడా ఆయన అసభ్యంగా ప్రవర్తించే ఆస్కారం ఉంటుంది. మీకు తెలిసిన తర్వాత కూడా, మీ అనుచరులకు తెలిసిన తర్వాత కూడా ఆయన పైన చర్యలు తీసుకోకుండా మరి లోపాయకారిగా ఏదో ఒప్పందాలు తీసుకొని మరి డబ్బులు అవి అని చెప్పి మాట్లాడి ఆ విధంగా చర్య తీసుకున్నారనే ఆలోచన మరి మీరు చేయడం ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య కాదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికారులను మేము కోరుతా ఉన్నాం. సీఎం అంటే మరి ఒక కొడంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జి సీఎం అన్నగారు అంటే వాళ్ళు కూడా తల్లి కడుపులోకి వెళ్ళి ఉట్టిండ్రు తప్పిస్తే ఆకాశంలోకి వెళ్ళి రాలే. అందరికీ మానవ విలువలు సమానమే, అందరికీ మానవత్వం ఉండాలి. అధికారులను కోరుతా ఉన్నాం, ఎంతసేపు అధికార పార్టీ నాయకులకు, సీఎం అనుచరులకు, వారి అన్న తిరుపతి రెడ్డి గారి అనుచరులకు వత్తాసు వలకడం బంద్ చేయండి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవండి. ఈ కొడంగల్ నియోజకవర్గంలో మద్దూరు మండలంలో, ఉమ్మడి మద్దూరు మండలంలో జరుగుతున్నటువంటి మీ నాయకుల అరాచకల పైన దృష్టి పెట్టండి. పిలవండి, పిలిచి వాళ్ళకు బుద్ధి చెప్పండి. ఇప్పటికైనా సమాజం పట్ల, సాటి మనిషి పట్ల, అన్ని రాజకీయాల పట్ల ఒక పద్ధతి మీద నడిచే విధంగా మీరు నడవాలని చెప్పి అధికారులను మేము ఈ విధంగా కోరుతా ఉన్నాం. మీరు అనుకునిండొచ్చు ఈ అధికారాన్ని శాశ్వతమేమని, ఇంకా 2 ఏళ్ళు అయితే వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. కాబట్టి కళ్ళు తెరిచి మీరు నడుచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఇంత పెద్ద ఎత్తున గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి ఇష్యూస్ జరిగిన విషయంలో మీ పార్టీకి సంబంధించిన వారు ఏ పదవుల్లో ఉన్నా, ఎవరైతే ఉన్నారో మీరు నైతిక బాధ్యత వహిస్తూ నిజంగా మీకు ప్రజల పట్ల, ప్రజా విలువల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, మరి ఈ కొడంగల్ నియోజకవర్గంలో మీకు ఓటేసిన ప్రజల పట్ల వాళ్ళ విలువ ఉంటే, వాళ్ళకు ఒక మానాభిమానమైన గౌరవం ఉంటే, అభిమానం ఉంటే, మీ పార్టీకి సంబంధించిన వారు ఎవరైనా సరే ఏ పార్టీ ఏ హోదాలో ఉన్నారో తక్షణమే మీరు మీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు కూడా దీని అంతటికి కారణం ఏంటంటే మీరు ఎంత ఉన్నారు, మీరు ఆదుకుంటారు, మమ్మల్ని కాపాడుతారనేటువంటి ధీమాతోటే ఈరోజు ఉమ్మడి మద్దూరులో కానీ నియోజకవర్గం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి తిరుపతి రెడ్డి గారు కూడా దీనికి నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నైతిక బాధ్యత వహించాల్సి వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా అయ్యగారు మీ దగ్గర హోంశాఖ ఉందని ఆ రోజు కొత్తపల్లి మండలంలో పోలీసులతోటి కొట్టించి మళ్ళా ఉల్టా అట్రాసిటీ కేసు పెట్టించిండ్రు. ఈ రోజు విద్యాశాఖలో మీ దగ్గరే విద్యాశాఖ ఉందని చెప్పి ఈ రోజు మరి ఇక్కడ ఇంత దుర్మార్గమైనటువంటి చర్య పాఠశాలలో జరుగుతా ఉన్నా మరి మమ్మల్ని ఎవరేం చేస్తారనేటటువంటి ఆ విధంగా ప్రవర్తించిండ్రు. కాబట్టి మీరు దీనికి నైతిక బాధ్యత వహిస్తే ఇప్పటికైనా తక్షణమే మీరు ఈ కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టే మీకు చెప్పాలి, ఒక అడగాల్సి వస్తుంది. కాబట్టి మీరు తక్షణమే మీ హోంశాఖను ఇంకొకరికి అప్పచెప్పండి, ఇంకొక మంత్రికి అప్పచెప్పండి, నియమించండి. మీ విద్యాశాఖను ఇంకొక సపరేట్ ఒక మంత్రిని నియమించండి అని చెప్పి ఇప్పటికైనా మీరు ఆ విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
అయ్యా తిరుపతి రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఇప్పటికైనా ప్రజలకు ఏ ఏ అవసరాలు ఉన్నాయి, ప్రజల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ఇచ్చేయాలో ఒకసారి ఈ మీ నాయకులను ఎవరైతే మండల నాయకులు మరి గ్రామ స్థాయి నాయకులు ఉన్నారో ఒకసారి పిలుచుకొని ట్రైనింగ్ ఇవ్వండి. ఎట్లా నడవాలి, సమాజంలో ఎట్లా పోవాలి, ఎంతసేపు దౌర్జన్యము, మరి పదవి ఉంది కదా అధికార అహంకారంతో నడవడం కాదు, ఒక బాధ్యతాయుతంగా నడవండి. ఆ విధంగా పోవాలి. కానీ ఇటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఈ యొక్క మోమినాపూర్ స్కూల్ విషయంలో, హై స్కూల్ విషయంలో జరిగినది ఏదైతే సంఘటన ఉందో, మరి అక్కడ ఉన్నటువంటి ఒక టీచర్ ఇప్పుడున్న ఈ స్వామి పైన డిసెంబర్ 20 తారీఖు నాడే, అంటే డిసెంబర్ 2025 20 తారీఖు నాడే కంప్లైంట్ ఇచ్చి ఇట్లా అసభ్యంగా వ్యవహరిస్తూ ఇట్లా జరుగుతుంది స్కూల్ అంటే అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ పట్టించుకోలే. ఎంఈఓ గారు అయితే అసలే రెస్పాండ్ గారు ఫోన్ ఎత్తారు. గతంలో కూడా అది బయటికి రాలేదు, కానీ ఎంఈఓ ఆఫీస్లో కూడా ఇటువంటి వ్యవహారం జరిగిందని ఆ మధ్యకాలంలో వచ్చి మరి అందరు కూర్చొని ఏమేమి చేసినా అది అక్కడనే ముసిపెట్టిండ్రు. ఈరోజు ఇది మరి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మరి సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. మరి వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి జరగకుండా కఠినమైన చర్యలు మీరు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించిన వాళ్ళు అధికారులు, ఒక టీచర్స్ కానీ మిగతా హెడ్ మాస్టర్ కానీ ఎంఈఓ కానీ ఎవ్వరు దీనికి బాధ్యత, అందరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విద్యాశాఖనే పూర్తిగా ఫెయిల్ అయింది. కాబట్టి అధికారులపైన చర్యలు తీసుకోవాలి. దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఈ సమస్య బయటికి రాకుండా మరి మేనేజ్ చేసి ఆ విధంగానే లోపలే దీన్ని బయటికి రాకుండా చేయాలని ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళ అందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తిరుపతి రెడ్డి గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి మళ్ళొకసారి కోరుతా ఉన్నాం, మీ పార్టీలో ఎవరైనా ఉండని, ఏ స్థాయిలో ఉండని,